హలో ఎవ్రీవన్, ఐ యామ్ కార్తిక్. వెల్కమ్ టు కార్తిక్ టెక్ 11. ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పబోతున్నా అంటే, మీరు ఇంటి దగ్గరే ఉండి మీ మొబైల్ ఫోన్ కానీ మీ పీసీని కానీ ఉపయోగించుకొని వరల్డ్లో ఉన్న ఏదైనా రేడియోను మీరైతే వినొచ్చు అనమాట. అది ఎలాగా అనేది మొత్తం ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలన్నా లేదా ఏదైనా యాప్ గురించి పర్టికులర్గా వీడియో కావాలన్నా ఫస్ట్ మన ఛానల్లో చెక్ చేయండి. మీరు అడగాలనుకున్న టాపిక్ మీద వీడియో లేకపోతే కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను డెఫినెట్గా మీరు అడిగిన దాని మీద వీడియో చేసి ట్రై చేస్తాను 100%. సో మన ఛానల్ కంటెంట్ అనేది మీకు వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్లీ లైక్ చేయండి, నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఈ వెబ్సైట్ నేమ్ వచ్చేసి radio.garden అయితే ఉంటుందన్నమాట. నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వెబ్సైట్కి సంబంధించినది యాప్ కూడా ఉంటుంది, ప్లే స్టోర్లో మీకు అవైలబుల్ అయితే ఉంటుందన్నమాట. ఆ యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏది కావాలంటే అది యూజ్ చేసుకోండి. వెబ్సైట్ కావాలంటే వెబ్సైట్, లేదా యాప్ కావాలంటే యాప్ అయితే ప్లే స్టోర్లో నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ గ్రీన్ డాట్స్ అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ రేడియో స్టేషన్స్ అనమాట. మీరు ఏదైతే రేడియో స్టేషన్ని వినాలి అనుకుంటున్నారో సింపుల్గా మీరు మూవ్ అనేది చేసుకోవచ్చు అనమాట. దీన్ని ఎలా కావాలి అంటే ఎలాగా. సో ఇండియాకి వద్దాం మనం ఒకసారి. సో జూమ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన రేడియో స్టేషన్ మీద పాయింట్ అనేది పెడితే ఇక్కడ ప్లే అనేది అవుతుంది అనమాట. నేనైతే స్టాప్ చేస్తున్నాను. సో మీకు చూపిస్తాను క్లియర్గా, ఇంకా కొద్దిగా జూమ్ అనేది చేసి. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే కొన్ని రేడియో స్టేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఏదైనా మీకు కావాలి అంటే సింపుల్గా ఇక్కడ క్లిక్ చేయండి. ఆ పాయింట్ మీద క్లిక్ చేస్తే అక్కడికి వెళ్ళి అదైతే ప్లే అనేది అవుతుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు రేడియో స్టేషన్ నేమ్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది. సో మీకు వినపడిందో లేదో నాకైతే కంపల్సరీ తెలియదు అనమాట. ఎందుకనంటే నేను ఈ మైక్రోఫోన్కే ఇచ్చేసాను ఫ్రెండ్స్. అంటే ఇది ఉంది కదా మైక్ అనేది, దీనికే ఇన్పుట్ కూడా ఇచ్చాను అండ్ అలాగే అవుట్పుట్ కూడా ఇచ్చాను అనమాట. రికార్డ్ అయ్యేది ఇందులో వచ్చే అవుట్పుట్కే రికార్డ్ అనేది అవుతుంది. అవుట్పుట్ అంటే నేను ఇచ్చేది ఇన్పుట్ అనమాట. అవుట్పుట్ వచ్చేసి పీసీలోంచి వచ్చేది ఇందులోకి అయితే వస్తుంది. మీరైతే చూసుకోండి మీకు వినపడిందో లేదో, బట్ 100% వర్క్ అయితే అవుతుంది అనమాట. ఆ విషయంలో నన్నైతే మీరు 100% నమ్మచ్చు. సో ఇక్కడ మీకు ఏదైతే కావాలి అనుకుంటున్నారో దాని మీద ఇలాగా క్లిక్ అనేది చేసేయండి. సింపుల్గా మనకు ప్లే అనేది అవుతుంది. సో ఇక్కడ తెలుగు రేడియో అని కనిపిస్తుంది. సో చూద్దాం. సో మీకు వినపడినా కూడా ఇంతకు మించి నేను వినిపించలేను అనమాట ఈ ఆడియో అనేది, ఎందుకంటే కాపీరైట్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి మన ఛానల్కి మళ్ళీ. సో ఈ విధంగా మీరైతే చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఏదైతే కావాలి అనుకుంటున్నారో ఆ రేడియో స్టేషన్ దగ్గరికి వెళ్ళండి, అది ఆటోమేటిక్గా ప్లే అనేది అయిపోతుంది. మీరైతే ప్లే అనేది చేసేసుకోవచ్చు అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో లెంత్ అయితే చేయండి ఫ్రెండ్స్, జస్ట్ ఉన్నట్టు చెప్పేసాను అనమాట. అక్కడ వెబ్సైట్ ఉంటుంది అంతే, సింపుల్గా అక్కడికి వెళ్ళండి. మీరు ఎక్కడ కర్సర్ పెడితే అక్కడ ప్లే అనేది అయిపోతుంది అనమాట, అంతే. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోకి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను డెఫినెట్లీ వీడియో అయితే చేయడం జరుగుతుంది అనమాట మీరు అడిగిన దాని మీద. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్లీ లైక్ చేయండి, నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది. మంచి మంచి వీడియోస్ నేను అందరికీ తీసుకొని వస్తాను. మన ఛానల్ కంటెంట్ అనేది మీకు వర్త్ అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మన ఛానల్ లోగో అనిపిస్తుంటుంది కింద, దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్లో ఉంచుకోండి. సో దట్ ఇక్కడ నుంచి వీడియో మిస్ కాకుండా ఉంటారు మన ఛానల్ నుంచి వచ్చేటి. I will back in short period. Keep watching Karthik Tech 11. This is Karthik signing off. Bye bye.